ఏ పర్సన్ హూ పేస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 paise per rupee finds that the fall of the interest rate 4% to 3.75% diminishes his net yearly income by 48 అన్నాడు. అంటే ఎంత తగ్గింది ఇక్కడ 0.25% తగ్గింది. సో 0.25% తగ్గితే వాడికి ఎంత వచ్చిందట అంటే 48 అంట. ఓకేనా, రైట్. సో అంటే ఇప్పుడు అప్పుడు 100% ఎంత అవుతుంది చెప్పండి. వాట్ ఈజ్ ద 100%? సో దీన్ని మనము 25 అని రాసుకుంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 10,000 రాసుకోవచ్చు. 48 కదా. సో దీన్ని ఏం చేస్తాం చెప్పండి, 25 1s 25 4s. సో 48 4s హౌ మచ్? సో 2,192,00. సో మనకి ఎంత వస్తుంది, 192,00 వస్తుంది. బట్ అది కాదు ఇక్కడ వాడు అడిగింది, అర్థమైందా? 192,00 కాదు, వాడు ఈ 4 paise per rupee వస్తున్నాడు. బట్ ఇక్కడ ఏం అడిగాడు వాడు, వాట్ హీజ్ క్యాపిటల్ అంటున్నాడు. క్యాపిటల్ ఈ 192,00 ఏంటంటే 96 paise అన్నట్టు మనకు. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు ఎంత, 4 paise per rupee. ఈ 4 paise per rupee పే చేయగా రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఈ 96. ఈ 96 అనేది ఇది అన్నట్టు. ఓకేనా, సో 96 ఈజ్ 192,00. దెన్ వాట్ ఈజ్ 100%? సో 96 ఇంటూ 200, 100 ఇంటూ 200 హౌ మచ్? 20,000. సింపుల్. అర్థమైందమ్మా? వాడు 4 paise ట్యాక్స్ పే చేయంగా మిగిలింది 192,00. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ఆన్సర్? 20,000.